హిందూ ధర్మం గొప్పది, దేవుడు గొప్పోడు, దేవుడు గొప్పోడని భజన చేయడం కోసం హిందూ సమ్మేళనం జరిగితే ఉపయోగం లేదు. భార్యా పిల్లలను వదిలేసి వేల రోజుల పాటు, సంవత్సరాల తరబడి దేవుడి ధ్యానంలో ఉండేవాళ్ళు సాధులు, సంతులు, సన్యాసులు, రకరకాల వ్యక్తులు హిమాలయాల్లో ఉండేవాళ్ళు, రకరకాల కుంభమేళాలో లక్షలాదిగా తరలి వచ్చేవాళ్ళు, దేవుళ్ళని పూజించేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ఇప్పుడు ఆ మతాన్ని విశ్వసించే వాళ్ళ ప్రజలని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా స్టేబుల్ చేయడం కోసం ఈ సమ్మేళనాలు ఉపయోగపడితే చాలా మంచిది. అలా కాకుండా ఏ నినాదం వెనక ఏ స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోకపోతే మోసపోతాం. అది రాజకీయ ప్రయోజనాల కోసమో, లేదా ఒక వ్యక్తి స్వామ్యాన్ని తయారు చేసి వాళ్ళ చేతిలో వీళ్ళ జుట్టు పెట్టడానికైతే అది దాని అసలు రంగు బయటపడ్డ రోజు ప్రజలే చీత్కరించి బయటికి వెళ్ళిపోతారు. అంటే నేను ఈ సమ్మేళనం గురించి విన్నప్పుడు కొంతమంది నాయకులకు అడిగితే మీరు చెప్పినట్టు వీటి కోసం అని చెప్పలేదు. కేవలం 2 పాయింట్స్ చెప్పారు. ముస్లింలు మస్జిద్‌కి పోతారు ఫ్రైడే రోజు, క్రిస్టియన్స్ సండే రోజు ఎందుకు పోతారు? బాబాసాహెబ్ మనం ఎందుకు అంబేద్కర్ పోవద్దు అని చెప్పేసి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడంటే, కులము, మతము పునాదుల మీద ఒక జాతిని గాని, ఒక నీతిని గాని ఎన్నటికీ నిర్మించలేరు. ఆ రోజు భారత స్వాతంత్ర్యం కోసం వినాయకుడి ఉత్సవాలను స్థాపించాడని బాలగంగాధర్ తిలక్ గారు చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చింది. ఈరోజు హిందూ సోదరులందరినీ ఏకం చేయగలిగిండా వినాయకుడు? ఏ గల్లీకి ఆ గల్లీ వినాయకుడు, ఏ కులానికి ఒక్కో ఊరిలో ఒక్కో కులం, ఒక్కో గల్లీ వినాయకుడిగా ఏర్పడ్డాడు. మరి వాళ్ళందరినీ ఏకం చేయడానికి అది దోహదపడితే అందరూ అభినందించేవాళ్ళు కదా. కనీసం ఒక ఊరిలోనైనా అందరం కలిసి ఒకే చోట పెట్టుకుందాం, ఒకే మొత్తం కదా, అందరం ఒకే చోట పెట్టుకుందాం అనేటువంటి చైతన్యం కూడా రానప్పుడు ఎవరికి వాళ్ళుగా ఎన్ని పెట్టుకుంటే ఏం లాభం? ఈరోజు ప్రతి సోమవారం ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకుంటున్నారు. ప్రతి పండక్కి లక్షలాది మంది హిందువులు తండోపతండాలుగా వస్తున్నారు. చాలా ఆలయాల్లో పలానా సమయంలోనే చూడాలి, దర్శనం చేసుకోవాలని ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హిందువులు ఎప్పుడైతే దేవుడి గురించి చర్చను ఆపేసి ఆ దేవుణ్ణి విశ్వసించే ప్రజల గురించి ఆలోచిస్తారో అప్పుడు ఈ ధర్మం కీర్తించబడుతుంది, గౌరవించబడుతుంది. కేవలం దేవుడి దగ్గరే ఆగిపోతే ఈ మతం అభివృద్ధి కానీ, ఈ మతంలో ఉన్న కొద్దో గొప్పో చెడును తొలగించుకోకపోతే ఉన్న మంచి కూడా చెత్త కుప్పలో చేరిపోతుంది. ప్రజలు చూస్తారు కదా, వరుసగా 10 రోజులు ఒక చోటుకి వెళ్తే అదొక వ్యవస్థగా మారుద్ది. అక్కడ ఒక సంఘం పుట్టుద్ది. దాంట్లో ప్రెసిడెంట్, సెక్రటరీ ఉంటుంది, నిర్వహణ, ఏర్పాట్లు, డబ్బులు. ఆ తర్వాత ఆ డబ్బుల్లో పారదర్శకత ఉంటే నిలబడుద్ది, లోటుపాట్లు జరిగితే కూలిపోతుంది. కాబట్టి ఇప్పుడు సమాజ నిర్మాణం జరగాలి. సమస్యల మీద, పునాదుల మీద వాటి పరిష్కార పోరాట సంఘాలు పుట్టుకురావాలి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఇప్పుడు మనం చూస్తున్నాం దేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అని చెప్పేసి విభజించడం, పాలించడం, మళ్ళా దాడులు చేసుకోవడం ఇవన్నీ నేపథ్యంలో మళ్ళా కొన్ని మనం కథనాలు కూడా విన్నాం. అంటే మస్జిద్‌లలో కావచ్చు, లవ్ జిహాద్ ఇవన్నీ నడుస్తున్న నేపథ్యంలో ఇవన్నీ మీరు చెప్పిన పాయింట్స్ అనేవి జరుగుతాయి అనుకుంటుర్రా గుడిలలో? నేను లవ్ జిహాద్‌ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఒక ముస్లిం సోదరుడు కుట్రపూరితంగా ఒక హిందూ అమ్మాయి వెంటబడి ప్రేమించి, నమ్మించి, పెళ్లి చేసుకొని మోసం చేయడం అనేది ఒక హిందూగా వ్యతిరేకిస్తాను. హిందూ మతాన్ని విడిచిపెట్టిన నాస్తిక హేతువాదిగా వ్యతిరేకిస్తాను. పూర్వం నుంచి వచ్చే చార్వాక లోకాయత సిద్ధాంత ప్రచారకుడిగా నేను వ్యతిరేకిస్తాను. ఎట్ ద సేమ్ టైం ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా స్వచ్ఛమైన ప్రేమ అయి ఉండాలి. జీవితాంతం తోడు నీడగా ఉంటేనే వాడు పెళ్లి చేసుకోవాలి. కుట్ర ఏదైనా కుట్రే, తప్పు ఏదైనా తప్పే. అలాగే నవ్వొచ్చే విషయం ఏంటంటే, లేని దేవుడి కోసం వీళ్ళు గుడులు కడుతూ, చర్చీలు కడుతూ, మసీదులు కడుతూ ప్రజల సొమ్మంతా వాడ దారబోయడం చాలా బాధాకరం. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ జరగాలి, కొత్త ఇన్నోవేషన్స్ రావాలి. ఈ కులానికి, మతానికి, దైవానికి ప్రాధాన్యత తగ్గిపోతూ ఏదైనా నమ్ముకుంటే మనసులో కాసేపు 5-10 నిమిషాలు దేవుడికి దండం పెట్టుకొని మిగతా తన పని, తన కర్తవ్యం, తన కుటుంబం, తన చుట్టూ ఉన్న సమాజం ఈ వీటి వైపు ప్రజలు వెళ్ళిపోవాలి. కానీ ఒక గిరి గీసుకొని గుండంలోకి వెళ్ళిపోయి వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల క్రితం పుట్టారు, పెరిగారు, వాళ్ళ ఆ అవతారాన్ని చాలించి ఇంకో అవతారానికి వచ్చారని చెప్పే స్టోరీలే కావచ్చు, నిజమే అనుకుందాం కాసేపు. దేవుడు మిమ్మల్ని భజన చేయమన్నాడా, ప్రార్థన చేయమన్నాడా, నమాజ్ చేయమన్నాడా? దేవుడు మిమ్మల్ని పుట్టించింది మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించడానికి కదా. ఒక తల్లిగా నీ బిడ్డకి ఏం చేయాలి, ఒక భర్తగా నీ భార్యకి ఏం చేయాలి, ఒక భార్యగా భర్తకి ఏం చేయాలి, పిల్లలు తల్లిదండ్రులకి ఏం చేయాలి, తాతమ్మలకి ఏం చేయాలి, అన్న తమ్ములు అక్క చెల్లెలుగా ఏముండాలి, నీ కుటుంబ నిర్వహణ ఎలా ఉండాలి, ఈ సభ్య సమాజంలో నువ్వు ఎలా ఉండాలి, ఈ దేశం అందరూ అంగీకరించిన రాజ్యాంగ విలువలు నువ్వు ఎలా పాటించాలి, ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి కదా. దైవం ఆధారంగా, భక్తి ఆధారంగా
ఈ ఈ ఇవి నిర్మాణం జరిగితే ఇవి చెడుకే దారితీస్తాయి. నాట్ ఓన్లీ హిందూ సమ్మేళనం, అది క్రైస్తవ దేశాలు ఇప్పుడు ఆల్రెడీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కుప్పకూలిపోతున్నాయి. అవును. జిహాద్ అంటూ మా అల్లా రాజ్యం స్థాపన కావాలని వాడికి వాడు మారణ హోమంగా మారిపోయి పక్క దేశాల మీద పడి తీవ్రవాదులుగా చిత్రీకరించబడి ద్వేషించబడుతున్నారు కదా ఐఎస్ఐ తీవ్రవాదులందరూ.